ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత కీలక వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ 35 ఏళ్లుగా ఉంది అంటున్నారు ఆమె. ఏ తప్పు జరిగినా నేను వెంటనే ప్రశ్నిస్తా అంటున్నారు. ఇది కొంతమందికి నచ్చట్లేదని, గతంలో కొంతమేర నిధుల దుర్వినియోగం జరిగిందని అంటున్నారు ఆమె. గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా జోసెఫ్ మాస్టర్ పోటీ చేశారని, ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచి మాపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. మేము ఏం చేసినా తప్పుపడుతున్నారని, మేము ఎక్కడా అవినీతికి పాల్పడలేదంటున్నారు సుమలత. ఏదైనా లీగల్ ఒపీనియన్ తీసుకునే ముందుకు వెళతామని, మా అసోసియేషన్లో కొందరు డాన్సర్లకు నష్టం చేస్తున్నారని, నిర్మాతల దగ్గర ఒక అమౌంట్ తీసుకుని అసోసియేషన్లో తక్కువ అమౌంట్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది ఇన్ఛార్జీలు డాన్సర్ల డబ్బును దోచుకుంటున్నారంటున్నారు ఆమె. మేము ఈ విషయాన్ని ప్రశ్నించిన తర్వాతే మాపై ఈ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా చేసిన వారిని సస్పెండ్ చేశాము, ఆ తర్వాత వాళ్లే రాజీనామా చేశారు అంటున్నారు. నిన్న జరిగిన గొడవకు అసలు కారణం ఇదే అంటున్నారు సుమలత. వీరి తప్పులకు మొత్తం అసోసియేషన్కు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వారి రాజీనామా తర్వాత బై ఎలక్షన్స్కి వెళ్లాలని నిర్ణయించాం, అయితే మమ్మల్ని కూడా తప్పుకుని మొత్తం కార్యవర్గానికే ఎన్నికలు పెట్టాలని అంటున్నారు. బై ఎలక్షన్స్ కావాలా వద్దా అనే దానిపైన సీక్రెట్ పెట్టాము, మాకు ఇంకా పదవీ కాలం ఉంది, మేమెందుకు రాజీనామా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఫెడరేషన్ రూల్స్ ప్రకారమే మేము ముందుకు వెళుతున్నాం అంటున్నారు. ఎవరు రాజీనామా చేశారో వాళ్ల పోస్టులకు మాత్రమే ఎన్నికలు పెడతామంటున్నారు ఆమె. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. అసోసియేషన్ సభ్యులు వారి దగ్గర నుంచి డబ్బులు తిరిగి రాబట్టకపోతే ఆ తర్వాత ఆలోచించాలి అంటున్నారు. గత బాడీలో ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ట్రెజరర్ అయినా కొన్ని మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి జరిగింది. వాటిని క్వశ్చన్ చేసినప్పటి నుంచే మా అసోసియేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మేము పోటీ చేసినప్పుడు జోసెఫ్ మాస్టర్ అని చెప్పి మాకు ఆపోజిట్గా నిలబడ్డారు, ఆయన ఓడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కొంచెం మా మీద వ్యతిరేకత, మేము ఎంత మంచి పని చేసినా సరే ఏదో ఒకటి వేలెత్తి చూపాలి అనే వాయిస్లోనే ఉన్నారు. దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అంతే తప్ప మేమందరం ఒకటే, మా కొరియోగ్రాఫర్స్ అయినా, డాన్సర్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసే ఉన్నాము.